అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని పార్ట్నర్షిప్ యొక్క పీబేక్ యొక్క టోటల్ డేటాని ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మనకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ పార్ట్నర్షిప్ కాబట్టి మనకి ఇక్కడ భాగస్వామ్యం సంబంధించినటువంటి చాలా కేర్ఫుల్ గా క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా చాలా కేర్ఫుల్ గా వినండి. అన్ని క్వశ్చన్స్ ని ఒక సింగిల్ వీడియోలో మనం కంప్లీట్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు వీడియోకి మనకు ఒక హైప్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంటుంది. హైప్ పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. మీకోసం ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా త్వరగా అందిస్తున్నాం కాబట్టి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జస్ట్ ఫాలో అవర్ ఛానల్ రెగ్యులర్లీ. అండ్ లేట్ చేయకుండా ఇక ఏం చేద్దాం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. And here is our first question. A company earns a profit that is distributed among the company's three partners in the ratio of 7:13:9. If the difference between the smallest and largest shares is 58,326, the total profit of the company is. ఓకే, ఒక సంస్థ ఆర్జించినటువంటి లాభం అంటే ఆ సంస్థలోని ముగ్గురు భాగస్వాముల మధ్య 7, 13, 9 నిష్పత్తిలో పంపిణీ చేయబడిందంట. అత్యల్ప మరియు అత్యధిక వాటాల మధ్య వ్యత్యాసం అనేది 58,326 అయితే సంస్థ యొక్క మొత్తం లాభం ఎంత? ఓకే, సంస్థలోని ముగ్గురు భాగస్వామ్యాలు. సో మనం KLM అనుకుందాం. మీ ఇష్టం, మీరు XYZ అనుకోండి, ABC అనుకోండి, లేకపోతే 1 2 3 4 అనుకోండి, ఏదైనా అనుకోండి. సో దీంట్లో వీళ్ళ మధ్య ఎట్లా షేర్ చేసిరంట? 7:13:9లో. ఓకే, సో మన ఇక్కడ ఏమన్నాడు? అత్యల్ప మరియు అత్యధిక. సో దీంట్లో హైయెస్ట్ ఏది? ఇది. లోయెస్ట్ ఏది? ఇది. అవునా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట? 58,326. సో 13 నుంచి 7 పోతే ఎంత? 13 లోంచి 7 పోతే మనకు 6 కదా. సో 6 అనేది మనకు దేని సమానం? 58,326. అయితే సంస్థ యొక్క మొత్తం లాభం ఎంత? సో టోటల్ లాభం ఎంత? 13 + 7 ఎంత? 20. 20 + 9 29. సో 29 యొక్క డేటా ఎంత? ఓకే, సో 58,326 ఇంటూ 29/6. 6 7 ఎందులో పోతుంది? 6 9 54, 43, 6 7 42, 12, 12, 6 2 12, 6 1. సో 9 వస్తుంది ఇక్కడ చూడండి. 1 × 9 9. సో ఇక్కడ ఏదవుతుంది? ఇది అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ వచ్చనే నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఈ చెప్పను. ఈ క్యాలిక్యులేషన్ అంటే ఈ చిన్న కుట్టువేతలు మీకు వచ్చు కదా, వచ్చనే ధైర్యంతో స్కిప్ చేసేస్తున్నాయి. ఈ కుట్టువేతలు మీకు డైరెక్ట్ ఇక్కడ వరకు చెప్పేద్దాం. ఓకే, సుమన్, తారిక్ అండ్ నేహా ఇన్వెస్టెడ్ సమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:25:15 respectively. If they earned a total profit of 44,544 at the end of the year, then what is the positive difference between shares of Suman and Neha? ఓకేనా? సుమన్, తారిక్ మరియు నేహా అంటే ఏం చేసిరంట? 8:25:15 నిష్పత్తిలో మొత్తాలను పెట్టుబడిగా పెట్టిరంట. సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క లాభాలు కనుక తీసుకుంటే వాళ్ళు 44,544 పొందిరంట. అయితే సుమన్ మరియు నేహా మధ్య ఆ యొక్క వాటాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని కనిపెట్టబడుతుంది. ఓకే, ఎవరెవరండి? సుమన్, తారిక్, నేహా ఎట్లా ఉన్నారు? 8:25:15 నిష్పత్తిలో ఉన్నారు. ఓకే, సో ఈ మొత్తం చూడండి. 25 + 15 40, 40 + 8 48. ఓకే, 48 దేనికి సమానం? 44,544కు సమానం. అయితే మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈ ఇద్దరు వాటాల మధ్య తేడా. సో 15లోంచి 8 పోతే ఎంత? 7 కదా. సో 7 యొక్క డేటా ఎంత? ఏం లేదు, 44,544 ఇంటూ 7/48. సో 6లో క్యాన్సిల్ చేసిన లేదా 12లో క్యాన్సిల్ చేసిన 12 4 48 అండ్ నెక్స్ట్ 12 3 36. 12 తోటి క్యాలిక్యులేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇది వస్తుంది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 12తో చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. పూనం, కాసిం అండ్ రీనా ఇన్వెస్ట్ 1,92,000, 1,20,000 and 88,000 respectively to start a business. If the profit at the end of the year is 4,93,600, then what is the share of Reena in the profit? ఓకేనా? పూనం, కాసిం మరియు రీనా అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి 1,92,000, 1,20,000 మరి 88,000 పెట్టుబడి పెట్టినట్ట. సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క లాభాలు కనుక తీసుకుంటే 4,93,600 అయితే లాభంలో రీనా వాటా ఎంత? ఓకే, సో ఇక్కడ మనకు పూనము, కాసిము అండ్ తర్వాత రీనా వీళ్ళ ముగ్గురు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి 1,92,000, సెకండ్ పర్సన్ 1,20,000 అండ్ నెక్స్ట్
88,000. సో ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros తీసేస్తే సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 8 11లో పోతుంది, 8 15లా, ఎందుకంటే 15 ఎంబులు తర్వాత మనకు 24లో పోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం వాళ్ళ యొక్క లాభం 4,93,600. సో 24 + 11 35, 35 + 15 50. సో 50 అనేది 44,93,600 అయితే మనకు కావాల్సింది రీనా యొక్క వాటా. రీనా యొక్క వాటా ఎంత? 11 కదా. సో 11 ఏమవుతుంది? సో 4 lakh ఇక్కడ ఆల్రెడీ ఇది పోయింది అండ్ 5లో క్యాన్సిల్ చేస్తే 49. ఎందులో పోతుంది? 9ల 45, 5 9 45, ఇక్కడ 43 ఉంటుంది, 5 ఎంబులు 40, 36 ఎందులో పోతుంది చెప్పండి? 7 5ల 35, 10 2ల అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 1 2 అంటే స్టార్టింగ్ 2 ఉండాలి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ యొక్క చిన్న క్యాలిక్యులేషన్ మీకు వచ్చానే అనుకుంటున్నా. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి పార్ట్నర్షిప్తో పాటు రిమైనింగ్ మనకి ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఆర్థమెటిక్ పీవైక్యూ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. వీటిని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే, and next Pushparaj and Himani together invested 34,100 in business. At the end of the year, out of the total profit of 5,400, Pushparaj share was 2,700. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పుష్పరాజ్? సో పుష్పరాజ్ మరియు హిమాని ఇద్దరు కలిసి అంటే వ్యాపారంలో 34,000 కొంత పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో వాళ్ళకు 5,400 లాభం వస్తే పుష్పరాజ్ వాటా 2,700 అయితే పుష్పరాజ్ పెట్టుబడి ఎంత? ఓకే, సో వీళ్ళ యొక్క లాభం ఎంత? 5,400. దాంట్లో పుష్పరాజ్ పెట్టింది ఎంత? 2,700. అంటే ఆయన వాటా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2,700. ఈ 2,700 ఎవరికి సంబంధించినవి? హిమానికి సంబంధించినవి. అంటే ఇద్దరి యొక్క అమౌంట్ కూడా సేమ్ ఉన్నాయి. అట్లాంటప్పుడు పెట్టుబడి కూడా ఏమవుతుంది? సగం అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 5,400 లాభంలో 2,700 పుష్పరాజుకి వెళ్ళిపోతే 2,700 హిమానికి వెళ్ళిపోయినంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి 34,100లో సగం ఎంత? 17,050. అంతే కదా, 100కి 50, 34లో సగం 17. సో 17,050. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 తెలుగు మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ స్టోర్ నుంచి గ్యాదర్ చేసుకోండి. Pushparaj and Himani together invested 48,600 in business. At the end of the year, out of a total profit of 6,600, Pushparaj share was ఎంత అంట? 2,200 అంట. అయితే వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పుష్పరాజ్? ఓకే, పుష్పరాజ్ సంబంధించినటువంటి డేటా అడుగుతున్నాడు. సో పుష్పరాజ్ వచ్చేసరికి ఎంత? యాక్చువల్గా 2,200 పుష్పరాజ్ యొక్క డేటా. మరి మొత్తం ఎంత? టోటల్ ఎంత? మనకు 6,600. మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4,400. సో 4,400 అనేది 2 times అయితే పుష్పరాజు 1 time అవుతుంది. సో మొత్తం కలిపితే ఎంత? టోటల్ 3 times అనేది మనకు దేనికి సంబంధించింది? 48,600. 48,600. మరి పుష్పరాజు వాటా ఎంత? 1 కదా. 1 ఏమవుతుంది? 48 ఇది క్యాన్సిల్ అయిపోతే 3 6ల 18, 60. సో 16,200. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Preeti, Kadir and Reena invested some in the ratio of 2:8:13 respectively. If they earned the total profit of 87,193 at the end of the year, then what is the positive difference between the share of Preeti and Reena? సో ప్రీతి, కాదిర్ మరియు రీనా వరుసగా 2:8:13 నిష్పత్తిలో అంట ఒక మొత్తాన్ని పెట్టుబడి పెట్టిరంట. సంవత్సరం చివరిలో వాళ్ళకు 87,193 లాభం వస్తే ప్రీతి మరియు రీనా వాటాల మధ్య ధనాత్మక వ్యత్యాసం ఎంత? ఓకే, సో ఎవరెవరి మధ్య? ప్రీతి, కాదిర్, రీనా. ఓకే, 2:8:13. అవునా? మొత్తం చూడండి, 10 + 13 23. సో 23 అనేది 87,193కు సమానం అయితే మనకు ప్రీతి మరియు రీటా మధ్య ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 11. ఎందుకంటే 13లోంచి 2 పోతే 11 కదా. ఇది ఎంత అవుతుంది? సో దీన్ని సింప్లిఫై చేసేసి దీంతో క్యాన్సిల్ చేసేసి దీంతో మల్టిప్లై చేస్తే మనకు 41701 అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవుతుండండి. మన యొక్క వాట్సాప్ ఛానల్ అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ని, ఆర్ఐ వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ అన్ని కూడా మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. Dev and Teja started a business investing amounts of 1,800 and 1,620 respectively. If Dev share in the profit earned by them means 930 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? ఓకేనా. సో దేవ్ మరియు తేజ్ ఇద్దరు 1,800, 1,620 పెట్టుబడిగా పెట్టిరంట.
వాళ్ళు సంపాదించినటువంటి లాభంలో దేవ్ వాటా వచ్చేసరికి మనకు 930 అయితే వాళ్ళిద్దరు కలిసి ఎంత సంపాదించారు. ఓకే, సో దేవ్ మరియు తేజ్. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేసారు. ఈ నాకు 1800 అండ్ అదేవిధంగా తేజ్కి 1620. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 18 10 18 9, సో 10:9 వచ్చింది. సో దీంట్లో దేవ్ ఎంత పెట్టిండు, దేవ్ డేటా ఎంత 930 అయితే మనకు మొత్తం అడిగినగా వాళ్ళు కలిసి చేసారు 10 + 9 19. 10 ఇక్కడ 0 తీస్తే 93, 93 × 19 చేస్తే 1767. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 9 3 27 అక్కడనే యూనిట్ డిజిట్లోనే కనిపిస్తుంది 7 అనేది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మిక్ ఛానల్ అండ్ అదేవిధంగా శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. Amit and Diksha together invested 17,400 in a business. At the end of the year, out of a total profit of 6,000, Amit's share was 2,800. What was the investment of Amit? అమిత్ మరియు దీక్ష ఇద్దరు కలిసి ఒక వ్యాపారంలో 17,400 పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో మొత్తం 6,000 లాభం వస్తే అమిత్ వాటా 2,800 అయితే అమిత్ పెట్టుబడి ఎంత? సో సాల్వ్ చేయండి, క్వశ్చన్ని సాల్వ్ చేసేయండి. ఓకే, సో టోటల్ ప్రాఫిట్ ఏమో 6,000 టోటల్ ప్రాఫిట్. సో దాంట్లో అమిత్ వాటా ఎంత 2,800. మరి మిగిలినటువంటి వాటా ఎవరికి వెళ్ళిపోతుంది, దీక్షకి వెళ్ళిపోతుంది. ఎంత 3,200, అంతే కదా, 3,200. 4లో క్యాన్సిల్ చేసి 4 ఏళ్ళ 28, 4 8 32. సో ఇక్కడ చూడండి పెట్టుబడి ఇద్దరు కలిసి పెట్టారు కదా, అంటే 7 + 8 ఎంత 15. సో 15 అనేది మనకు 17,400కి సమానమైతే మనకు కావాల్సింది ఎవరిది, అమిత్ యొక్క డేటా ఎంత 7 కదా. సో 7 యొక్క వాటా ఎంత? ఓకే, 7 యొక్క వాటా ఎంత? సో 15లో క్యాన్సిల్ అవుతుందా చూడండి, అవుతుంది. 15లో క్యాన్సిల్ అవుతుంది. 15 1 15, 24, 15 1 15, 90, 15 6 90, 0. సో ఫస్ట్ 0, 7 6 42, అంటే యూనిట్ డిజిట్ 20 వస్తుంది. 20 యాడ్ ఉంది, సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మిక్ యాప్ని ఇన్స్టాల్ చేయండి, ఓకేనా, ప్లే స్టోర్ నుంచి. ఈ విధంగా అనిపిస్తుంది మీకు. సుమన్, తారిక్ అండ్ నేహా ఇన్వెస్టెడ్ సమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:11:12 respectively. If they earned a total profit of 79,721 at the end of the year, then what is the positive difference between the shares of Suman and Neha? సో సుమను, తారీఖు, నేహ వరుసగా ఏం చేసినట్ట 6:11:12 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినట్టు. సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క లాభం కనుక తీసుకుంటే 79,721 అయితే సుమన్ మరియు నేహ యొక్క వాటాల మధ్య ధనాత్మక భేదం ఎంత? ఓకే, సుమను, తారీఖు, నేహ. ఓకే, సో 6:11:12. సో మొత్తం చూడండి 12 6 18 18 10 28 1 29. 29 దేనికి సంబంధించింది, 79,721. 79,721. అయితే ఇప్పుడు మనకు ఏం అడిగిండు, వాళ్ళ యొక్క వాటాల మధ్య భేదం ఎవరెవరిది, సుమన్ మరియు నేహ. 12 నుంచి 6 పోతే 6. సో 6 యొక్క డేటా ఏమవుతుంది? సో సేమ్ దీన్ని క్యాల్కులేషన్ చేసేయండి, సింపుల్గా అయిపోద్ది. దట్ ఈస్ ఇది వచ్చేసి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సుమన్, తారిక్, నేహ ఇన్వెస్టెడ్ 1,71,000, 24,000 and 1,05,000 respectively to start a business. If the profit at the end of the year is 7,60,200, then what is the share of Neha in the profit? ఏమడుగుతుందండి, మనకు ముగ్గురు యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు. ఎవరు, సుమను, తారీఖు, నేహ. సుమన్ వాటా ఎంత 1,71,000 అండ్ నెక్స్ట్ 71,000, 24,000. నేహ 1,05,000. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరిది, నేహ యొక్క వాట. కాబట్టి నేహాది ఒకటి గుర్తు పెట్టేసుకుందాము. సో ఈ మొత్తం మనం ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros తీసేసుకుంటే ఇక్కడ 1,71,000, ఇక్కడ 171, 24, 104. 3లో పోతుంది చూడండి, 35 3 అండ్ 3 8 అండ్ నెక్స్ట్ 3 57. సో మొత్తం కూడితే మనకు 100 వస్తుంది. సో 100 అనేది మనకు దేనికి సంబంధించింది, 7,16,200కు సంబంధించింది. అయితే మనకు నేహా వాటా ఎంత 35 కదా. సో 35 ఏం లేదు, ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు తీసేసి 7 2 5 2 10, అంటే స్టార్టింగ్ లో 0 ఉండాలి. స్టార్టింగ్ లో 0 ఉండేది ఇది ఒక్కటే. కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్.
ఓకే. సో మీకు గనక ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆల్ క్వెషన్స్ కావాలనుకుంటే వెంటనే మన యొక్క ఎన్‌టీపీసీ అండ్ లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇవన్నీ మీకు ప్రాపర్‌గా అందుబాటులో ఉంటాయి. Lakshmi, Dhruv and Gauri started a business in partnership investing in the ratio of 13:6:12 respectively. At the end of the year, they earned a profit of 37,200, which is 75% of their total investment. How much did Dhruv invest? ఓకేనా, లక్ష్మి ధ్రువ్ గౌరీ వరుసగా 13, 6, 12 నిష్పత్తిలో అంట పెట్టుబడి పెట్టిరట. అయితే సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క పెట్టుబడిలో 75% అయినటువంటి 37,200 లాభాన్ని పొందితే ధ్రువ్ పెట్టుబడి ఎంత? సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ లో 75%. మరి ప్రాఫిట్ ఎంత తెలుసా? తెలవదు. సో 75% ఈక్వల్స్ టు 37,200 అయితే సో మనకు కావాల్సింది ఎంత? 100% కదా. ఎప్పుడైనా చాలు చేయాలంటే 100% తీసుకుంటాం. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసేస్తే సో 25 మూల 25 ఒకటిలో 25 12 అట్లా మనం మొత్తం సాల్వ్ చేసేది 49,600 వస్తుంది. ఓకే. సో ఇది వాళ్ళ యొక్క పెట్టుబడి. ఓకేనా, వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ డేటా. ఇప్పుడు దీన్ని బట్టి చేద్దాము. లక్ష్మి, ధ్రువ్, గౌరీ. సో 13, 6, 12. అయితే మనకు అడిగింది ఏంది? ధ్రువ్ది. ఓకేనా, ధ్రువ్ సంబంధించినటువంటి డేటా కావాలి. ఓకే. సో 13, 12, 6 మొత్తం కూడితే 31 వస్తుంది. ఎందుకంటే 12, 6, 18, 18 మనకు 12 అయితే 30, 30 ప్లస్ 1 31. సో 31 49,600 అయితే మనకు ధ్రువుది 6. సో 6 ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ చేసేస్తే 9,600 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వినోద్, కాజల్ అండ్ అర్పిత్ ఇన్వెస్ట్ 1,040, 1,390 and 1,890 respectively to start a business. If the profit at the end of the year is 1,440, then what is the share of Arpit the profit? సో వినోద్, కాజల్, అర్పిత్ మొత్తం కలిసి అంట ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి 1,040, 1,390, 1,890 పెట్టుబడి పెట్టిరంట. సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క లాభం 1,440 అయితే అర్పిత్ వాటా ఎంత? అర్పిత్. ఓకే. వినోద్, కాజల్, అర్పిత్. సో 1,040, 1,390, 1,890. ఓకే. సో వాళ్ళ యొక్క వచ్చినటువంటి లాభం ఇంత. సరే, దీన్ని అయితే సాల్వ్ చేద్దాము. మీకు ఏమైనా సొల్యూషన్ ఫాస్ట్ కనిపిస్తుందా? ఏముందాడా, అన్నింటిలో 0 ఉంది కదా, 0 లేపేస్తే అయిపోతుంది. 0 లేపేస్తే 104, 139, 189. సో దీన్ని తీసేసుకుందాం. ఈ మొత్తం కూడితే మనకు 432. 432 అనేది 1440 అయితే మనకు అర్పిత్ వాటా ఎంత? 189. 189 ఏమవుతుంది? సో 1440 ఇంటూ 189/432. ఓకే. సో ఇక్కడ చూడండి 9లో పోతుంది. ఎందుకంటే 1 8 9 9, 4 4 8 1 9 మొత్తం కూడా 9తో క్యాన్సల్ అయితే మనకి చివరికి దీని యొక్క ఆన్సర్ అనేది 630 వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 9తో మల్టిప్లై అవుతుంది చూడండి, ఇదంతా క్యాన్సలేషన్ కూడా. Amit and Diksha together invested 56,100 in a business. At the end of the year, out of a total profit of 9,200, Amit's share was 2,300. How much was Amit investment? అమిత్ మరియు దీక్ష కలిసి ఒక వ్యాపారంలో 56,100 పెట్టుబడి పెట్టారట. సంవత్సరం చివరిలో మొత్తం 9,200 లాభంలో అమిత్ వాటా మనకు 2,300 అయితే అమిత్ పెట్టుబడి ఎంత? ఓకే. సో పెట్టుబడి ఎంత పెట్టారు? 56,100 పెట్టారు. సో వాళ్ళ యొక్క లాభంలో అమిత్ వాటా. సో ఫస్ట్ మొత్తం లాభం ఎంత? 9,200. అమిత్ ఎంత? 2,300. ఇక మిగిలింది ఎవరు? దీక్ష. అవునా, దీక్ష వాటా ఎంత వస్తుంది? 6,900 అంతే. అండ్ ఇది 1 అయితే ఇది 3 టైమ్స్ కదా, 23 మూల. సో మొత్తం 1 + 3 4 అనేది మనకు ఎంత అయింది? వాళ్ళ యొక్క డేటా 56,100 అయితే మనకు కావాల్సింది ఎవరు? అమిత్. అమిత్ యొక్క పెట్టుబడి ఎంత? 1%. సో 56,100 ఇంటూ 1/4 అంటే ఇది క్యాన్సలేషన్ చేస్తే ఎందులో పోతుంది? మొత్తం చేస్తే మనకు 14 చేంజ్ అండ్ 100 అంటే ఇది 25 వచ్చేస్తుంది. ఎందుకంటే 25 4 100 కాబట్టి. సో 25 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ గ్రూప్ డి సైన్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది, డౌన్లోడ్ చేసుకో. Amit and Diksha together invested 46,800 in a business. At the end of the year, out of a total profit of 8,700, Amit's share was 2,900. What was the investment of Amit?
సేమ్ మోడల్, అసలు చేంజ్ ఏం లేదు. మనం ఏం చేసినామంటే వాల్యూస్ మార్చేసినాం అంతే. ఓకే, ఎగ్జామినర్ లెక్క మనమే ఆలోచించుకుంటే ఎగ్జామినర్ ఏం చేస్తుండు, వాల్యూస్ మార్చేసిండు. సేమ్ ప్రాఫిట్ ఎంత అండి, 8700. అమిత్ వాటా ఎంత అండి, 2900. దీక్ష వాటా ఎంత అండి, 8700 నుంచి 2900 పోతే 5800. వీళ్ళ వాటా వచ్చేసింది. సో ఇది ఒకట్లా, ఇది రెండులా. ఓకే, సో అమిత్ దీక్ష ఇద్దరు వచ్చేసారు. సో మొత్తం 2 + 1 ఎంత, 3. సో 3 అనేది 46,800 అయితే, ఎందుకంటే మనకు కావాల్సిన పెట్టుబడి. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఈ రేషియోని బట్టి మనకు కావాల్సింది అమిత్ 1 = ఎంత. సో 3 ఒకట్ల ఎందులో పోతుంది, 15 3 × 45, 18 6 0 0, 15,600. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి. Prakar and Ria together invested 31,600 in a business. At the end of the year, out of a total profit of 7,900, Prakar's share was 1,400. What was the investment of Prakar? Same model, just names change. ఓకే, టోటల్ ప్రాఫిట్ ఎంత అండి, 7,900. దీంట్లో ప్రకార్ వాటా ఎంత, 1,400. అయితే మిగిలింది ఇంకెవరు ఉన్నారాడా, రియా వాటా. సో ఇది పోతే 6,500. ఓకే, 6,500. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 2 సున్నాలు తీసేది, ఇది 14, ఇది 65, ఇది 64 అయి ఉంటే 2లో కానీ అట్లా పోయేది. 65 అయ్యేసరికి మనకు ఇది 5లో పోవాలి, ఇది 5లో పోదు, కాబట్టి డైరెక్ట్ తీసేస్తాం. సో ఈ రెండింటిని కుడితే మనకు 79 వస్తుంది. సో 79 అనేది మనకి ఎంత ఇచ్చిండు, పెట్టుబడి 31,600 కదా, 31,600 అయితే మనకు 14 ఏమవుతుంది, సేమ్ దీని ఇది క్యాలిక్యులేషన్ చేసి ఇది వచ్చేస్తుంది. ఓకే, 7 4 28, 9 4 36, 4లో పోతుంది. ఓకేనా, 14 4 56. సో డిజిట్లో మనకు 6 అనేది రావాలి, అండ్ 14 4 56 కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ అండి, ఏం లేదు. 79 ఉందా, 7 4 28గా, ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 36 ఉంటుందా, 9 4 36, ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు అంతే. మీకు ఈజీగా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మీకు మల్టిప్లికేషన్స్ రావాలి, ఎడిషన్స్ రావాలి, సబ్ట్రాక్షన్ రావాలి, వస్తే ఆటోమేటిక్గా ఆడుకోవచ్చు. ఓకే, Ajay, Maya and Mohan started a business in partnership, investing in the ratio of 11:16:6 respectively. At the end of the year, they earned a profit of 69,300, which is 70% of their total investment. How much did Maya invest? ఓకేనా, సో అజయ్, మాయా మరియు మోహన్ అంట 11, 16, 6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిరంట. అయితే సంవత్సరం చివరిలో వారు 69,300 రూపాయల లాభం పొందితే, వాళ్ళ యొక్క లాభం అనేది వాళ్ళ యొక్క పెట్టుబడిలో 70% సమానమైతే మాయా పెట్టింది ఎంత. ఏం లేదు, ఇక్కడ 70% అనేది 69,300 అయితే మనకు 100% ఎంత, ఎందులో పోతుంది, 7 9 63, 63 7 9. సో ఏమవుతుంది, ఆన్సర్ చేయండి. ఇక్కడ ఈ యొక్క డేటా తీసేసుకుంటే మనకి ఇదేమొచ్చేస్తుంది, 99. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సున్నాకి ఇది బూద్ది కాబట్టి 990, ఇక్కడ సున్నాలకి. ఓకే, 100% డేటా వచ్చేసింది. మీకు ఈ మినిమం క్యాలిక్యులేషన్ వచ్చానే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తున్నా. లేదు నాకు అది కూడా రాదంటే వీడియో కొద్దిగా లెంత్ అయిద్దంతే. కాకపోతే ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సార్ మీరు క్వశ్చన్ లెంత్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారని వస్తుంది. అందుకని నేనేం చేస్తున్నా అంటే మ్యాక్సిమం స్పీడప్ చేసేస్తాను. మోహన్ అంతే కదా, మాయా మోహన్ వాళ్ళే కదా. నెక్స్ట్ 11, 16, 6 మొత్తం కూడితే 33. 16 6 22, 22 11 ఎంత, 22 11 ఎంత, 33 కదా. ఎంత ఇది, 99,000 అయితే మనకు కావాల్సింది ఎంత, 16. ఎందుకు, మాయా పెట్టుబడే కదా అడిగింది, మాయా పెట్టుబడి 16 కదా, మళ్ళీ యాంచ్ వచ్చిందని అడుగుతారు. ఏముంది ఇక్కడ 3లో పోతుంది, 16 3 40 నాన్నే కనిపిస్తుంది. ఓకే, Prakar and Ria together invested 33,500 in a business. At the end of the year, out of a total profit of 6,700, Prakar's share was 2,000. What was the Prakar's investment? ప్రకార్ మరియు రియా అంటే ఇద్దరు కలిసి వ్యాపారంలో 33,500 పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో వాళ్ళకి 6,700 లాభం వచ్చిందంట. దాంట్లో ప్రకార్ వాటర్ 2,000 అయితే ప్రకార్ పెట్టుబడి ఎంత. సో 6,200, 6,700, 6,700లో 2,000 పోతే మిగిలింది ఎంత, 4,700. 4,700 ఎవరు, రియాకి సంబంధించింది, ఇదేం ప్రకార్ సంబంధించింది. సో డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇది 20, ఇది 47. ఓకే, సో మొత్తం కొడితే 67. 67 అనేది 33,500 అయితే
ఇది ఒకటిలో ఇది రెండులో పోతుంది, అంటే ఇది 5లో పోతుంది. ఓకే, మనకు కావాల్సింది ఎవరు? ప్రకార్. అండ్ 5/20 ఎంత? 100. 100 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 10,000 ప్రకార్ పెట్టుబడి 10,000. ఎట్లా చేసిన అంటే 2 స్టెప్స్ తగ్గించిన. Prakar and Ria together invested 35,600 in a business. At the end of the year, out of a total profit of 5,000, Prakar's share was 2,300. What was the Prakar's investment? ప్రకార్ మరియు రియా కలిసి అంటే ఒక వ్యాపారంలో 35,600 పెట్టుబడి పెట్టారంటే సంవత్సరం చివరిలో 5,000 లాభంలో ప్రకార్ వాటా 2,300 అయితే ప్రకార్ పెట్టుబడి ఎంత? సో సాల్వ్ చేసేయండి కొద్దిగా ఈ క్వశ్చన్ని. ఎన్నో మోడల్ చేసినాం కదా ఇప్పటి వరకు. లాభం ఎంత? 5,000. దాంట్లో ప్రకార్ వాటా ఆల్రెడీ 2,300. దానిలో రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 2,000 ఉంటుంది, అవునా? సో ఇది రియాకి వెళ్ళిపోయింది, ఇది ప్రకార్ తీసుకెళ్ళిపోయిండు. ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి ఇది 23 అవుతుంది, ఇది 27 అవుతుంది. అండ్ 23, 27 కలిపితే మళ్ళీ 50. సో 50 అనేది 35,600. 35,600 ఆన్సర్ వచ్చిందంటే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అది తీసుకున్నాము. మనకు కావాల్సింది ప్రకార్ యొక్క పెట్టుబడి. ప్రకార్ యొక్క పెట్టుబడి డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి డేటా తీసేసుకుంటాము. సో ఇది ఇంటూ ఇది బై ఇది, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా, ఇది ఎగిరిపోయింది. దీనికి ఇది క్యాల్కులేషన్ చేస్తాం, ఎందుకంటే 7 7/5 35 కాబట్టి 60. ఎందులో పోతుంది చెప్పండి? 12 12/5 60 కాబట్టి 2 3 6 యూనిట్ డిజిట్ 6 రావాలి. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎవరు? సార్ ఇదేదో తీసుకుంటారంటే మనకు ఉన్నటువంటి డేటా ఏంటిది? ఎవరికైనా సరే ఎంత పెట్టుబడి పెడతామో అంతకు సంబంధించినటువంటి ఆ నిష్పత్తిలోనే లాభం ఇస్తారు తప్ప నేను తక్కువ పెట్టుబడి పెట్టినా నాకు ఎక్కువ లాభం రావాలంటే ఇయ్యరు. ఓకేనా? ఎక్కువ పెట్టుబడి పెట్టినోనికి ఎక్కువ లాభం వస్తుంది, తక్కువ పెట్టుబడి పెట్టినోనికి తక్కువ లాభం వస్తుంది. కాబట్టి మనకు పెట్టుబడి తెలియకపోయినా లాభం యొక్క నిష్పత్తిని ఉపయోగించి పెట్టుబడి యొక్క డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు కనిపించేది లాభానికి సంబంధించినటువంటి డేటా అయినా ఏ నిష్పత్తిలో లాభాన్ని వాళ్ళు పంచుకున్నారో అదే నిష్పత్తిలో కదా పెట్టుబడి పెట్టేది. ఆ ఒక్క లాజిక్ తోటి మనం ఇట్లా తయారు చేస్తాం. Akshat and Neha together invested 57,000 in a business. At the end of the year, out of a total profit of 8,000, Akshat's share is 2,200. అయితే అక్షత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ద సేమ్ 8,000లో మనోడు 2,200 రూపాయలు తీసుకున్నాట. మరి మిగిలింది ఎంత అంట? 5,800. అంతే కదా. ఈ 2,000 తీసేయండి. ఇక్కడ ఏమైతే 8,000 2,000 పోతే 6,000. ఈ 200 కలిపితే మనకు ఇంకో 800. ఓకే, కాబట్టి ఇక్కడ ఇందులో నుంచి 6,200 తీసేసి ఇది వచ్చేస్తుంది. ఇదెవరి వాటా? నేహా వాటా. మరి ఇదెవరి వాటా? అక్షత్ వాటా. నిష్పత్తి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 2,200 అండ్ ఈ యొక్క డేటా. సో 2లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2 11 2 29. ఓకే, సో 29 11 ఎంత? 40. సో 40 అనేది 57,000 అయితే 11 ఏమవుతుంది? ఇక్కడ 0 ఇక్కడ 0 పోయింది. అండ్ చివరిలో 2 సున్నాలు ఉండే అంటే ఇది ఖచ్చితంగా 4తో పోతుంది. ఇది మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకు 15,675 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. Pushparaj and Himani together invested 70,800 in a business. At the end of the year, out of a total profit of 5,600, Pushparaj share was 2,100. What was the investment of Pushparaj? పుష్పరాజ్ మరియు హిమాని ఇద్దరు కలిసి అంటే వ్యాపారంలో 17,800 పెట్టుబడి పెట్టారంటే సంవత్సరం చివరిలో లాభం 5,600. పుష్పరాజ్ వాటా 2,100 అయితే పుష్పరాజ్ పెట్టుబడి ఎంత? ఓకే, 5,600. దాంట్లో పుష్పరాజ్ వాటా 2,100. మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? హిమాని చెప్పండి. 5,600 ఇది పోతే 3,500 ఉంటుంది. 7లో పోతుంది చూడండి. 7 3 7 5లో పోతుంది కదా. 7 3 7 5 5 + 3 ఎంత? 8. 8 అనేది 17,800 అయితే పుష్పరాజ్ పెట్టుబడి 3 ఏమవుతుంది? సో 8లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే చివరి 3 సంఖ్యలు కూడా 8తో భాగింపబడుతున్నాయి. సో ఇది మనకు వచ్చేసరికి 6,675 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రాజీవ్ మరియు సచిన్ అంట మనకేం చేశారంట? 160 రూపాయలు 1,690 రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారం ప్రారంభిస్తే దాంట్లో రాజీవ్ వాటా ఒకసారికి 720 రూపాయలు అయితే ఇద్దరు కలిసి ఆర్జించినటువంటి మొత్తం ఎంత? చూడండి, వాట్ ఏ గ్రేట్ పర్సన్. 160 రూపాయలు పెట్టుబడి పెడితే 720 రూపాయలు వచ్చినాయంట. బాగా లాభం ఉంది కదా. ఓకే, ఇట్లా ఇటువంటి బిజినెస్ మనకు దొరకవు ఎందుకో. సో 160
1690. సో 2 సున్నాలు తీసేది 16, 169. సో 16 అనేది ఎంత వచ్చింది? 720 వస్తే ఇక్కడ ఇద్దరు కలిసి సాధించింది అన్నాడు కదా. ఇద్దరు కలిసి అంటే 169, 16 ఎంత చెప్పండి? 185. మొత్తం సాల్వ్ చేస్తే 8325 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Prakar and Ria together invested 36,700 in a business. At the end of the year, out of a total profit of 5,400, Prakar's share was 1,400. What was the Prakar's investment? ప్రకార్ మరియు రియా ఇద్దరు కలిసి అంటే వ్యాపారంలో 56,700 పెట్టుబడి పెట్టినంటే సంవత్సరం చివరిలో 5,400 లాభంలో ప్రకార్ వాట 1,400 అయితే ప్రకార్ పెట్టుబడి ఎంత? సేమ్ క్వశ్చన్స్ కదా, సేమ్ క్వశ్చన్స్. ఓకే, సో 5,400 ఆల్రెడీ 1,400 పోతే మిగిలింది ఇంత 4,000. ఓకేనా, ఈ 4,000 రియా వాట, ఇది వచ్చేసరికి ప్రకార్ వాట. సో ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయినా 14. ఇది అంటే ఇది ఎందులో పోతుంది? 7లో 2 7ల 2 20. మొత్తం మనకు ప్రకార వాటా కావాలి, ప్రకార పెట్టుబడి కావాలి. సో 27 వచ్చేసరికి 56,700 అయితే 2లో పోతుంది 54, 27 1ల 00. సో 14,700. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 2 7ల 14, 2 1ల 2, 2 0 2 0. Anmol and Ayushi together invested 41,400 in a business. At the end of the year, out of a total profit of 5,000, Anmol share was 2,300. How much was the Anmol's investment? సో Anmol మరియు ఆయుష్ ఇద్దరు కలిసిన వ్యాపారంలో 41,400 పెట్టుబడి పెడితే సంవత్సరం చివరిలో 5,000 లాభంలోంచి అన్మోల్ వాటా 2,300 అయితే అన్మోల్ పెట్టుబడి ఎంత? సో 5,000లో 2,300 పోతే 2,700, 23, 27. సో 23, 27 అంటే 50. సో 50 అనేది 41,400 అయితే మనకు అన్మోల్ 23 ఎంత? ఇందాక ఇదే మోడల్ మొత్తం డీటెయిల్ స్టెప్ బై స్టెప్ చేసినాము, ఇక్కడనేమో ఫాస్ట్గా చేసేస్తున్నాం, మీ అందరికీ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే మనకు ఆన్సర్ అనేది ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 పోయిందా? 5 1ల 5 ఎంబులు 40, 14 ఎందులో పోతుంది? 5 2ల 10, 40, 5 ఎంబులు 40. అండ్ నెక్స్ట్ 3 ఎంబులు 24. సో యూనిట్ డిజిట్లో 4 అనేది ఒకటే ఉందా, కాబట్టి అదే ఆన్సర్. ఇది మైండ్లో మనం చేసుకోవాలి, చేసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గుతుంది. లేదు నాకు అంత స్పీడ్ కాదు అని అనుకుంటే మాన్యువల్గా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. Aman and Yogita together invested 59,200 in a business. At the end of the year, out of a total profit of 8,000, Aman's share was 1,400. Aman's investment ఎంత? సేమ్ మోడల్. 8,000లో 1,400 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది చెప్పండి? 6,600 ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేస్తే 2 0 2 0 పోయినాయి, 2లో క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఎంత అవుతుంది చెప్పండి? 33. 33 7 ఎంత? 40. సో 40 అనేది మనకు ఎంత ఇచ్చిండు? 59,200. ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది, 20 ఇది పోతుంది. సో ఇది 1ల 19. 19 అంటే ఎందులో పోతుంది? 4 4ల 16, 32, 4 32, 0 0. అయితే మనకు కావాల్సింది ఏంది? అమన్ పెట్టుబడి. అమన్ యొక్క డేటా ఎంత? 7. సో 7 0 అంటే 0, 7 56. సో ఫస్ట్ 0 పక్కన 6 ఉండాలి. 0 పక్కన 6 ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేయండి. రెగ్యులర్గా ఈ యొక్క యాప్ నుంచి కూడా మీకు కంటెంట్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మన యొక్క కోర్సెస్లో జాయిన్ అవ్వండి. సునీత, జావేద్ అండ్ రాణి ఇన్వెస్టెడ్ 13,90,000, 4,70,000 and 15,40,000 respectively to start a business. If the profit at the end of the year is 4,50,500, what is the share of the Rani in the profit? సో ఇక్కడ మనకు సునీత, జావేద్, రాణి ముగ్గురు కలిసి, సో ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 0, ఇక్కడ 4 0, ఇక్కడ 4 0 తీసేస్తున్నాం. 139, 47, నెక్స్ట్ 154. నేను గ్యాప్ ఇస్తుంది, మీరు ఆన్సర్ చేస్తారని, అంటే మీరు కూడా బ్యాక్గ్రౌండ్లో క్యాలిక్యులేషన్ చేస్తారని అంతే. మొత్తం కూడండి, మొత్తం కూడితే ఏమొస్తుంది? 340 వస్తుంది. మొత్తం కలిపితే వాళ్ళకి లాభం ఎంత? 4,50,000. అయితే రాని వాటా 154, 154 ఏం? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 204050 వస్తుంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Anmol and Ayushi together invested 46,600 in a business. At the end of the year, out of a total profit of 7,500, Anmol share was 2,700. What was the Anmol's investment?
7,500 2,700 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 4,800 ఉంటుంది. ఓకేనా? సో దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 3లో చేస్తే 3 9ల 3 16ల, ఓకే, 16 + 9 ఎంత? 25. 25 అనేది 46,600 అయితే మనకు కావాల్సింది ఎవరిదండి? అన్మోల్. అన్మోల్ యొక్క డేటా ఎంతండి? 9. సో 9 యొక్క డేటా ఏమవుతుంది? సో ఇది కూడా సింపుల్. ఇది 25, ఇది కూడా పోతుంది. లాస్ట్ చివరిలో 2 సున్నాలంటే 100 అనుకోవాలి. పోతుంది, ఇది పోతే దీన్ని డైరెక్ట్ దీంతో తీసుకుంటే 16,776 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Roshan and Anshu together invested 13,500 in a business. At the end of the year, out of a total profit of 9,000, Roshan share was 1,300. What was the Roshan's investment? రోషన్ మరియు అంశు అంటే ఇద్దరు కలిసి వ్యాపారంలో 13,500 పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో వాళ్ళకి 9,000 లాభం వస్తే రోషన్ వాటా 1,300 అంట. రోషన్ పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? 9,000. దాంట్లో రోషన్ యొక్క వాటా 1,300. మరి గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? 7,700. 7,700 ఎవరికి సంబంధించింది? అంశుకు సంబంధించి, అవునా? రోషన్కి సంబంధించింది ఇది. సో ఇద్దరు డేటా తీసుకుంటే ఇది 13, ఇది 77. ఓకే, ఎందుకంటే 13 అనేది ఏంటిది? ప్రధాన సంఘాలు, దాన్ని దీంతో కొట్టేది. ఓకే, సో 2 కొడితే 90. సో 90 అనేది 13,500కి అయితే మరి మనకు కావాల్సింది ఏంటి? రోషన్ పెట్టుబడి అంటే 13 ఒక డేటా అయితే. సో ఇక్కడ చూడండి, 0కి 0 పోయింది. అండ్ 9 ఒకట్ల 9, 1లో 9, 49, 5 45, 0కి 0, 3 0 0, 3 5ల 15. సో ఫస్ట్ ప్లేస్ లో 50 రావాలి. 50 ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Aarti, Anil and Naveen started a business in the partnership, investing in the ratio of 17:6:17 respectively. At the end of the year, they earned a profit of 78,600, which is 20% of their total investment. How much did Anil invest? ఓకే నా, ఆర్తి, అనిల్, నవీన్ అంటే భాగస్వామ్య పద్ధతిలో వ్యాపారాన్ని ప్రారంభించారంట. వాళ్ళు 17:6:17 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంట. ఆర్తి, అనిల్, నవీన్. ఓకే, ఎట్లా పెట్టారంట? 17:6:17 మొత్తం కుడితే మనకి ఎంత వస్తుంది? 40. ఈ 40 అనేది మనకు ఎంతకు సమానం? మొత్తానికి సమానం. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? 20% అన్నాడు ఇన్వెస్ట్మెంట్. 20% దట్ ఈక్వల్స్ టు 78,600 అయితే 100% ఏమవుతుంది? సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 39,300 వస్తుంది. సో 39,300 అయితే మనకు కావాల్సింది ఏంటి? అనిల్ ఎంత పెట్టుబడి పెట్టాడు? అనిల్ యొక్క నిష్పత్తి 6. సో ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది. అండ్ ఇది 4లో క్యాన్సిలేషన్ చేసి 6 చేస్తే 58,950 రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Prakar and Riya together invested 10,500 in a business. At the end of the year, out of a total profit of 9,000, Prakar share was 1,200. How much Prakar's investment? సో 9,000లో 1,200 పోతే మిగిలింది ఎంత అండి? 9,000లో 1,200 పోతే మిగిలింది ఎంత చెప్పండి? ఎంత ఉంటుంది? 7,800 ఉంటుంది. 9,000లో 1,200 పోతే 7,800. ఓకే, సో ఇది ప్రకార్ వాటా, ఇది రియా వాటా. సో క్యాన్సిలేషన్ చేస్తే 12/6 12లో పోట్లేదు. 6లో తీసుకుందాము. 6 2 12, 6 13, 13 6 78 కాబట్టి. సో 2 కూడితే 15. సో 15 అనేది 10,500 అయితే 2 ఎంత? 15లో పోతుందా? చూడండి, 15 7లో 105, 7 2 1400. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మీకు మల్టిప్లికేషన్స్ రావాలండి. మల్టిప్లికేషన్స్ వస్తేనే ఈజీగా అవుతుంది. Amit and Diksha together invested 15,700 in a business. At the end of the year, out of a total profit of 6,000, Amit's share was 2,100. How much was Amit investment? Amit మరియు దీక్ష ఇద్దరు కలిసి అంటే వ్యాపారంలో 15,700 పెట్టుబడి పెడితే సంవత్సరం చివరిలో మొత్తం 6,000 లాభం నుంచి అమిత్ వాటా 2,000 పొందరంట. మిగిలింది ఎంత? 6,000లో ఆల్రెడీ 2,000 పోతే 4,000, 4,000లో మళ్ళీ ఒక 100 తీసేస్తే 3,900. ఓకే, సో 6,000లోంచి 2,100 తీసేస్తే మనకు 3,900 వస్తుంది. సో 3,900 వాటా వచ్చరికి దీక్షాది, ఇది అమిత్ది. 3లో తీస్తే 3 7 21, అండ్ నెక్స్ట్ 3 13 13 39 కాబట్టి 13 7 20. సో 20 అనేది 15,700. మనకు కావాల్సింది ఎవరిది? అమిత్ పెట్టుబడి. అమిత్ పెట్టుబడి 7.
సున్నాకు సున్నా పోయింది, 2 1 2 7 14 అండ్ నెక్స్ట్ 17 2 8 16 10 2 5 సో 7 5 35 యూనిట్ డిజిట్లో 5 ఉండాలి, 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, ఈ 2 పోయింది. ఓకే 7 5 35, 7 8 56 59. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Akash, Suman and Raj invest 1720, 1690 and 1240 respectively to start a business. If the profit at the end of the year is 1440, then what is the share of Raj in profit? సో ఆకాశ్ సుమన్ రాజు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి 1720, 1690, 1240 పెట్టుబడి పెడితే 1440 లాభం వస్తే రాజు వాటా ఎంత? ఆకాష్, సుమన్, రాజ్ 1720, 1690, 1240 అన్నిటిలో సున్నాలు లేపేసి మిగిలింది సింప్లిఫై చేసేస్తే పోట్లేదు. మొత్తం కలిపండి, 3 కూడితే మనకు 465 వస్తుంది. ఇది 1440కి సమానం అయితే రాజు వాటా 124. క్యాలిక్యులేషన్ చేస్తే 384 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అంటే ఈ యొక్క క్వశ్చన్ తోటి పార్ట్నర్షిప్ అని కంప్లీట్ అయిపోతుంది. అమన్ అండ్ యోగిత టుగెదర్ ఇన్వెస్టెడ్ 52,200 in a business. At the end of the year, out of a total profit of 5,800, Aman share was 1,700. What was the investment of Aman? అమన్ మరియు యోగిత ఇద్దరు కలిసి అంటే వ్యాపారంలో 52,200 పెట్టుబడి పెట్టిరంట. సంవత్సరం చివరిలో 5,800 లాభం గురించి అమన్ వాటా 1,700 అయితే అమన్ పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? ఓకే, సో ఇప్పుడు లాభం ఎంత? 5,800, అమన్ వాటా 1,700, రిమైనింగ్ ఎంత? 4,100. ఓకే, సో 17 41 2 కూడితే 58, 52,200 అయితే మరి మనకు 17 ఏమవుతుంది? సో 17 ఏమవుతుంది చెప్పండి? 15,300 అవుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయిందండి? పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైల్వే గ్రూప్ డిలో అడిగినటువంటి 15 చాప్టర్స్లో ఆర్థమెటిక్లో 3 చాప్టర్లు అయిపోయినాయి. ఇంకా మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇంకొక 2 to 3 చాప్టర్స్ మనం అయితే కవరప్ చేసేద్దాము. దాంట్లో ఒకటి వచ్చరికి యావరేజెస్, ఇంకొకటి వచ్చరికి టైమ్ అండ్ వర్క్, అండ్ నెక్స్ట్ వచ్చరికి పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, దాంట్లో హార్డెస్ట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసేద్దాము. నెక్స్ట్ యావరేజెస్ కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్, తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్. ఈ మేజర్ కంప్లీట్ చేద్దాము. లేదు ఇంకా కావాలి అంటే ఇంకేదైనా చాప్టర్ కావాలంటే అది యాడ్ చేసేస్తాం. మిగిలిన కూడా అంత హార్డ్ క్వశ్చన్స్ అయితే నాకైతే ఏం కనబడలేదు, క్విక్గా అయిపోయేటట్టే ఉన్నాయి. టైం కిల్లింగ్ ఉన్నాయి ఎక్కువ క్వశ్చన్స్ అయితే. సో మన టైం కిల్లింగ్ కాకుండా హార్డ్నెస్కి, తర్వాత కొద్దిగా లాజికల్గా ఆన్సర్ చేసే విధానంలో వేరియేషన్స్ వాటి మనం ప్రియారిటీ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేయండి, అండ్ దాంతోపాటు మిగిలిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియోస్ని. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? యావరేజెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే ఒక సిబి టెస్ట్ సిరీస్లో తీసుకోలేదో తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.